అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో పాటు డాక్టర్ రాహుల్ రాడ్రిక్స్, వాక్సిన్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్, అదేవిధంగా మిస్టర్ కాస్మి వారు వాక్సిన్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. విశాల్ కుమార్, హెడ్ ఆఫ్ ద స్పోర్ట్స్ వాక్సిన్ యూనివర్సిటీ, అదేవిధంగా రుద్రీశ్వర్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇవాళ తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్, వాక్సిన్ యూనివర్సిటీ మా మధ్య ఒక ఒప్పందం ఏదైతే ఉందో, MOU ఏదైతే ఉందో, అది వాళ్ళు సైన్ చేశాం. ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో బాస్కెట్బాల్ క్రీడను మరింత అద్భుతంగా అభివృద్ధి చెందింపజేసేందుకు, అదేవిధంగా తెలంగాణ బాస్కెట్బాల్ క్రీడాకారులకు మరింత మేలు జరిగేందుకు వాక్సిన్ యూనివర్సిటీ సహకారాన్ని మేము కోరినాం. నేను వాక్సిన్ యూనివర్సిటీ యొక్క యజమాన్యాన్ని వారికి ధన్యవాదాలు చెబుతూ అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు, క్రికెట్ కాకుండా మిగతా క్రీడలకి ఆర్థిక సహకారం కానివ్వండి, మిగతా ఫెసిలిటీస్ పరంగా కానీ సహకారాలు చాలా తక్కువ లభిస్తున్నటువంటి తరుణంలో మా ప్లేయర్లకి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రత్యేకించి జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళే ముందు, నేషనల్ ఛాంపియన్షిప్స్కి వెళ్ళేటప్పుడు జిల్లాల నుంచి క్రీడాకారులు మనందరం రాష్ట్రం మొత్తంగా టీం తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము వారిని సంప్రదించినప్పుడు, మీ అందరూ చూసే ఉంటారు, వాక్సిన్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ది మోస్ట్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ నా, చాలా పెద్ద విద్యా సంస్థ. వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంది. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ప్రభుత్వాలు కూడా నిర్మించలేనంత మంచి బ్రహ్మాండమైనటువంటి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాక్సిన్ యూనివర్సిటీలో ఉంది. మరి మీ సహకారం కావాలని మేము అడిగినప్పుడు వెంబడే వారు ముందుకొచ్చి మా అథ్లెట్స్కి 30 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ మినిమం కూడా ఏ నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్ళినా కానీ అక్కడ పెట్టాలని అనుకున్నప్పుడు వాళ్ళు పూర్తి స్థాయి 30 days అక్కడే మా ప్లేయర్స్కి అకామిడేషన్, ఫుడ్, ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. అట్లా మా అనుబంధం స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ ఈ MOUలో ఏంటంటే ప్రధానంగా ఒకటి కాలేజ్ బాస్కెట్బాల్ లీగ్, అన్ని ఇంపార్టెంట్ కాలేజ్ బాస్కెట్బాల్ టీమ్స్ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. అటువంటిగా హై స్టాండర్డ్స్లో ఉన్నటువంటి బాస్కెట్బాల్ లీగ్ని వాళ్ళు హోస్ట్ చేస్తారు. రెండవది తెలంగాణ బాస్కెట్బాల్ అకాడమీ కూడా అక్కడ స్థాపిస్తారు. మా అసోసియేషన్ సహకారంతో టాప్ 24 అథ్లెట్స్, అంటే రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ఆటగాళ్ళలో బెస్ట్ 24ని వాళ్ళు అక్కడ ట్రైనింగ్ ఫెసిలిటీ ఇస్తారు. దానికి కావాల్సినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ అనుకోండి, మిగతా అదర్ ఫెసిలిటీస్ మేము వాళ్ళకి అసోసియేషన్ తరఫున సహకారం అందిస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రైనింగ్, పోస్టింగ్ దెమ్, ప్రమోటింగ్ దెమ్, హెల్పింగ్ అదంతా కూడా వాక్సిన్ చేస్తాం. ఇది ప్రధానమైన ఉద్దేశం. ఇవాళ దానికి సంబంధించినటువంటి ఒక MOU ఇవాళ సైన్ చేసినాం. ఇవే కాకుండా రాబోయే రోజుల్లో ఎప్పుడెప్పుడైతే మా నుంచి వచ్చేటువంటి ప్రపోజల్స్ ఉన్నాయో ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ బాస్కెట్బాల్ కోసము మేము సాయం చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. ఇది ప్రధానంగా యొక్క ఉద్దేశం. సో ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ ది సైనింగ్ ఆఫ్ MOU బిట్వీన్ వాక్సిన్ as well తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎట్లా బాస్కెట్బాల్ తెలంగాణలో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను ఒక విషయం చెప్తాను. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ కాంట్రవర్షియల్, బట్ మా అసోసియేషన్లో మీరు చూస్తున్నారు, గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా బ్రహ్మాండంగా తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ముందుకు పోతుంది. అనేక మంది ప్లేయర్స్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ఉన్నారు. ఏప్రిల్ 2025లో కొత్త బాడీ, నేను అధ్యక్షునిగా, రుద్రీశ్వర్ రెడ్డి జనరల్ సెక్రటరీగా కొత్త బాడీ ఎన్నికైన తర్వాత మరింత బ్రహ్మాండంగా తెలంగాణలో
బాస్కెట్బాల్ ముందు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇవాళ మీరు చూస్తే ప్రో బాస్కెట్బాల్ లీగ్ IPL తరహాలో ప్రీ సీజన్ చేసినాం కోట్ల వ్యవస్థ స్టేడియంలో. 6 టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వచ్చారు, స్పోర్ట్స్ ఆర్ట్ చైర్మన్ వచ్చారు, స్పోర్ట్స్ ఆర్ట్ అధికారులు వచ్చారు. కొత్త తరహా మన దగ్గర ఎప్పుడు కూడా లేదు. దానికి సీజన్ 1 కోసము IPL తరహాలో మొన్న హోటల్ మ్యారియట్లో ఆక్షన్ నిర్వహించాం. 6 టీమ్స్ని హైదరాబాద్ హాక్స్ అని, రంగారెడ్డి రైనోస్ అని, ఖమ్మం టైటన్స్ అని, వరంగల్ వారియర్స్ అని ఈ రకంగా 6 టీమ్స్ని సెలెక్ట్ చేసినాం. వాళ్ళందరూ కూడా మళ్ళీ 16th ఆప్షన్ పెట్టబోతాం. దేశంలోనే ఫస్ట్ టైం బాస్కెట్బాల్లో IPL తరహాలో క్రికెట్ తరహాలో ప్లేయర్స్ని ఆప్షన్లో తీసుకొని ఆయా 6 టీమ్స్కి ఆయా ప్లేయర్స్ని ఆ మేనేజ్మెంట్స్ తీసుకుంటారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు వేరే సంస్థలు అన్నీ కూడా వచ్చి ఆ 6 టీమ్స్ తీసుకున్నాయి. అది బ్రహ్మాండంగా December 15th స్టార్ట్ అవుతుంది. నెంబర్ 2, ట్రైనింగ్ అనేది ఎక్కడ కూడా వేరే ఏ అసోసియేషన్కి అవకాశం లేదు. ఓన్లీ బాస్కెట్బాల్ తెలంగాణ అసోసియేషన్, వాక్సన్ లాంటి రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ తోటి టైప్ అయి మంచి ట్రైనింగ్ ఫెసిలిటీ మా ప్లేయర్స్కి ఇస్తూ ఉన్నాం. వీటన్నిటి ద్వారా ఏంటంటే మొన్న మాకు అత్యంత గర్వకారణమైన అంశం నేను ఇంతకు చెప్పాను. విహారెడ్డి అండ్ నేత్రారెడ్డి ఇద్దరు కూడా అండర్ 16 గ్రూప్లో వాళ్ళు మన దేశానికి భారతదేశానికి ప్రాతినిధ్యం వచ్చారు. ఏషియన్ ఛాంపియన్షిప్లో విహారెడ్డి వైస్ కెప్టెన్గా ఉంది. మన త్రియా ఛాలెంజర్లో కెప్టెన్ అయింది. 12 సంవత్సరాల గ్యాప్ తోటి భారతదేశం యూత్ ఛాంపియన్షిప్ని గెలిచాం. దానిలో ప్రముఖ పాత్ర విహా, తెలంగాణ నుంచి నేత్ర ఇద్దరు పార్టిసిపేట్ చేసినారు. దే బోత్ హావ్ ప్లేడ్ ఎ క్రూషియల్ అండ్ వైటల్ రోల్ ఇన్ విన్నింగ్ ది ఛాంపియన్షిప్. అండ్ విహాకి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా వాళ్ళు అవార్డు చేసినారు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. నేషనల్ ఛాంపియన్షిప్స్కి టీంని పంపిస్తాము. వి మేడ్ అ రూల్. దో సమ్టైమ్స్ 32 జిల్లాలలో ఎక్కువ శాతం జిల్లాలు పార్టిసిపేట్ చేసేటప్పుడు మీకు తెలుసు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ దో దేర్ ఇస్ డిఫికల్టీ. ఖచ్చితంగా రూల్ పెట్టుకున్నాము. ఇంటర్ డిస్ట్రిక్ట్ చేయకుండా టీమ్ సెలెక్ట్ చేసే ప్రసక్తి లేదు. ఏదో తూతు మంత్రంగా సెలెక్షన్ ట్రయల్స్ చేసేసి అట్లా కాకుండా వీఆర్ ఎన్ష్యూరింగ్ a fair opportunity for the athletes to participate in inter-district.